ఒక కొడుకుని, ఒక భర్తని. కానీ ఈరోజు వీటన్నిటి ముందు ఓడిపోయిన ఓ మనిషిని. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూశాను. నా తండ్రిని ఒక్క రూపాయి అడగకుండా, కనీసం సైకిల్ కూడా అడగకుండా చదువుకొని గుడ్డులా కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. నా కోరికల్లో ఒక్కటే, నాకంటూ ఒక అందమైన కుటుంబం ఉండాలి, నా పిల్లలు రాజుల్లా పెరగాలి అని. కానీ నా కలల గోపురాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నానా, లేకపోతే నమ్మిన ప్రాణం నన్ను బలి తీసుకుందా అర్థం కావట్లేదు. నేను మగాడిని కదా, నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? నా భార్య రేణుక, నేను ప్రాణంగా ప్రేమించిన నా ఇల్లాలు. కానీ గత 8 ఏళ్ళుగా నా కళ్ళు కప్పి ఎవరెవరితోనూ సంబంధాలు పెట్టుకుంది. రమణారెడ్డి అనే వ్యక్తి ఆమెతో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ప్రపంచమంతా చూస్తూ ఉంటే, ఒక భర్తగా నేను అనుభవించిన నరకం ఎవరికి చెప్పుకోవాలి? 10 మందిలో నన్ను దోషిగా నిలబెట్టింది. నేను పడ్డ కష్టం, ఆమె కోసం నేను వదిలేసిన నా తల్లిదండ్రులు, నా చెల్లెలు అన్నీ ఆ పరాయి వ్యక్తుల ముందు చిన్నవైపోయాయా? ఈ 19 పేజీల్లో నా జీవితం మొత్తం ఉంది. నేను ఎలా పెరిగాను దాని గురించి కూడా రాశాను. నేను ఎలా ప్రేమించాను కూడా రాశాను. ఒక మగాడు ఎంత ఓర్పుగా ఉంటాడో, ఎంతవరకు భరిస్తాడో రాశాను. ఆమె తప్పు చేసిందని తెలిసి కూడా ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలు ఖర్చు చేసి బ్రతికించుకున్నాను. ఆమె మారుతుందని నమ్మి మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాను. కానీ ఫిబ్రవరి 24న నా 30 నెలల బాబుని ఇంట్లో ఒంటరిగా వదిలేసి తలుపు గడియ పెట్టి వెళ్ళిపోయింది. ఆమెకు ప్రేమ, ఆస్థ, స్వేచ్ఛ ఏం కావాలి? అన్నీ ఇచ్చాను కదా. ఇప్పుడు నా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నానన్న బాధ నాకు నరకం చూపిస్తూ ఉంది. లోకం ఎప్పుడూ ఇంతే. మగాడు గుండె పగిలి ఏడిస్తే వాడు చేతకాని వాడు అంటుంది. అవును అవును, నేను చేతకాని వాడిని కావచ్చు. నా భార్య మనసు గెలవలేకపోయాను, నా కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కానీ నేను మోసగాడిని కాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదించి ఇల్లు, పొలాలు, ఇన్సూరెన్స్లు అన్నీ నా పిల్లల పేరు మీద రాశాను. ఈ 19 పేజీలు చదివిన తర్వాతైనా ఈ సమాజానికి అర్థమవుతుందా? ఒక మగాడు ప్రాణం తీసుకుంటున్నాడంటే వాడు ఎంతటి నమ్మక ద్రోహాన్ని అనుభవించుంటాడు. నన్ను క్షమించండి నాన్న, మీకు మంచి తండ్రిగా ఉండాలనుకున్నారు. పిల్లలు, నాన్న నన్ను క్షమించండి రా, మీకు ఒక మంచి తండ్రిగా ఉండాలనుకున్నా. కానీ తప్పట్లేదు, వెళ్ళిపోతున్నా. నా చివరి కోరికల్లా ఒక్కటే, ఆమె అంటే నా భార్య రేణుకను ఒక్కసారి చూడాలి, ఆమెతో కాసేపు గడపాలి. అది తీరక ముందే చనిపోతున్నా. నన్ను క్షమించండి అందరూ. గుడ్ బై ఎవ్రీవన్.